ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 6వ శ్లోకము చూద్దాము. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. నా కాదు, చ కూడా, ఏతత్ ఇది, విద్మః మనకు తెలుసు, కతరత్ ఏది, నః మనకు, గరీయః మంచిది, యత్వా ఒకవేళ లేదా, జయేమ మనము విజేయులమైతాము, యది ఒకవేళ, వా లేదా, నః మనలను, జయేయుః వారు జయిస్తారు, యాన్ ఎవరినైతే, ఏవా నిజముగా, హత్వా సంహరించిన తరువాత, న జిజీవిషామః జీవించి ఉండబుద్ధి కాదు, తే వారు, అవస్థిత నిలిచియున్నారు, ప్రముఖే మన ముందు, ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని కుమారులు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఈ యుద్ధం ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచిస్తున్నప్పుడు ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలతో కలిసి బేరీజు వేయటం పరిపాటి. కౌరవులను ఓడించటం మంచిదా లేదా వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదనపడుతున్నాడు. 2 పరిణామాలు ఓటమిగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే కౌరవులను సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఉండదు. ఈ సందర్భంలో భీష్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. శ్రీమద్ భాగవతం ప్రకారం అతను శ్రీకృష్ణుని పరమభక్తుడు. అతను ఇంద్రియములను జయించినవాడు మరియు శౌర్యానికి, సద్భావనకు ప్రతీక. అతను పరమ సత్యాన్ని తెలుసుకున్నవాడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. అతను సంకల్పించి స్వీకరించినప్పుడే మృత్యువు ఆయనకు చేరుతుంది. ఈ కారణాలతో భీష్ముడు 12 మంది మహానుభావులలో ఒకడిగా పరిగణింపబడ్డాడు. భాగవతం ప్రకారం ఈ విధంగా ఉంది. స్వయంభూర్ నారదః శంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయాసకిర్ వయం. భాగవత ధర్మములు యథార్థముగా తెలిసిన వారు ఈ 12. మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు, నారదముని, శంకర భగవానుడు, 4 కుమార ఋషులు, కపిల భగవానుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, సుఖదేవ ముని మరియు వేదవ్యాసుడు. కాబట్టి భీష్ముడు మహాజ్ఞాని. అతని ఏ పని కూడా ధర్మ విరుద్ధంగా ఉండదు. అయినప్పటికీ అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతం. అతను కౌరవుల పక్షాన పోరాడిన యుధిష్ఠిరుడితో పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు. యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు: నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుడనై ఉన్నాను.
కానీ మీరే విజేయులవుతారు అని వరమిస్తున్నాను. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు. తను అధర్మ పక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మయుద్ధంలో దుర్మార్గాన్ని గెలిపింపబడదు అని నిరూపించాడు. ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీకృష్ణుని దివ్య లీలల యందు తన వంతు సహకరించాడు. కౌరవుల పక్షంలో ఉండి పోరాడిన భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే భీష్ముడి ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞని భంగం చేసుకున్నాడు. యుద్ధంలో ఒకానొక రోజు మరుసటి రోజు సూర్యాస్త సమయానికల్లా తాను పాండవ ముఖ్యుడు అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అనే తన సంకల్పాన్ని భంగం చేయాలి అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు ప్రతిజ్ఞను కవులు ఈ విధంగా వర్ణించారు. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపోతే నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే. నేను సంతను మహారాజు పుత్రుడనే కాదు అని భీష్ముడు అన్నాడు. భీష్ముడు తన పరాక్రమంతో అర్జునుడి రథాన్ని ముక్కలుగా చేసినప్పటికీ అర్జునుడు నేలపై నిలబడాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముడిని ఆపడానికి ముందుకు ఉరికాడు. రథచక్రం ఆయుధంగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందించాడు. భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టడానికి తన మాటను పక్కన పెట్టాడు అని భీష్ముడు అర్థం చేసుకున్నాడు. నిజానికి భీష్ముని శ్రీకృష్ణుడి పట్ల భక్తి ఎంతో రసికతతో కూడుకున్నది. ఆయన శ్రీకృష్ణుడి బృందావన లీలలపై ధ్యానం చేసేవాడు. గోవులను అడవిలో మేతకు తీసుకెళ్ళి సాయంకాలంలో తిరిగి వస్తుండగా ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి స్వామి ముఖార విందంపై పడి మరింత అందంగా మధురంగా కనిపించేది. మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీకృష్ణుడి అందాన్ని ఇనుమడింపజేస్తుంది. మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ భీష్ముడు ఎంతో ఆస్వాదించాడు. తన జీవితపు చివరి దశలో అంపశయ్య బాణములతో తయారు చేసిన పరుపు పై 6 నెలలు పరుండిన భీష్ముడు స్వామి యొక్క ఆ రూపంపై ఈ క్రింది ప్రార్థనతో ధ్యానం చేశాడు. యుద్ధభూమిలో గుర్రపు గిట్టల నుండి ఎగిసిన తెల్లని ధూళి శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది. ఇంకా రథం నడిపే శ్రమ వలన స్వామి ముక్కార విందము చెమట బిందువులతో ఉన్నది. ఇవి ఆభరణముల వలె నా స్వామి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి. అలాంటి శ్రీకృష్ణుడిని పైనే నా మనస్సు ధ్యానం చేయాలి. శ్రీకృష్ణుడు ఆయన ప్రేమ భక్తికి ప్రతిస్పందనగా అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేశాడు. ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ వచ్చే వీడియోలో 2వ అధ్యాయం 7వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.